నైరుతి రుతుపవనాలు భారతదేశంలో ప్రవేశించాయి. జూన్ 4న ఇవి కేరళను తాకాయి. జూన్ 5న కర్ణాటకకు మరియు ఆంధ్రప్రదేశ్కు విస్తరించాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ దేవా ఫర్ యూ. మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాము. ముఖ్యంగా మనకు నేటి నుంచి అంటే జూన్ 6వ తేదీ నుంచి భారీ వర్షాలు నమోదవుతాయి అనేసి అనుకున్నాము. కానీ కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పటికే భారీ వర్షాలు నమోదవడం అయితే జరిగింది. మరి కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ చుక్క నీరు అయితే పడలేదు. కానీ ఈ వర్షాలు అనేది ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అయితే ఇప్పుడు మనకు జూన్ 5వ తేదీకి కర్ణాటక తీరంలో ఈ ఋతుపవనాలని ప్రవేశించడం అయితే జరిగింది. నైరుతి ఋతుపవనాలు భారతదేశంలో ప్రవేశించాయి. జూన్ 4న ఇవి కేరళను తాకాయి. జూన్ 5న కర్ణాటకకు మరియు ఆంధ్రప్రదేశ్కు విస్తరించాయి. దీని కారణం చేత ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు మనకు ఈరోజు రాత్రి నుంచి మొదలయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదవుతాయి. అదేవిధంగా ఈ వర్షాల జోరు అనేది రేపటి నుంచి అంటే జూన్ 7వ తేదీ, 8వ తేదీ, 9వ తేదీ ఇలా మనకు జూన్ 7వ తేదీ నుంచి మనకు ఈ వర్షాల జోరు అనేది పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉన్నాయి. అవి ఏ ప్రాంతాలు అనే సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. తోటి రైతులకు మిత్రులకు షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాతావరణానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బెల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు. థ్యాంక్ యూ. ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం. నైరుతి ఋతుపవనాలు జూన్ 6వ తేదీ ఆంధ్రప్రదేశ్ తీరం తాకడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, 1 లేదా 2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో వర్షాలు కూడా పడే అవకాశం అయితే లేదు. ప్రస్తుతానికి మనకు నేడు ఏ ప్రాంతాల్లో వర్షాలు ఉన్నాయో తెలుసుకుందాము. అదేవిధంగా 7వ తేదీ, 8వ తేదీ ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అవి ఏ ప్రాంతాలు అనే సమాచారం కూడా తెలుసుకుందాం. మనకు ఈరోజు తీసుకుంటే ముఖ్యంగా రాయలసీమ జూన్ 6వ తేదీ ఈరోజు రాత్రికి వచ్చేసి రాయలసీమ సరిహద్దు ప్రాంతంలో మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అవి వచ్చేసి ఇక్కడ కర్నూలు జిల్లాలో చెల్లాచెదురుగా అక్కడక్కడ కొన్ని వర్షాలు ఉండే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు చూస్తాము. అదేవిధంగా నంద్యాల జిల్లాలో కూడా మనకు కొన్ని ప్రాంతాల్లో మోస్తారు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అనంతపురం జిల్లాలో కూడా మనకు తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు ఈరోజు రాత్రికి చూసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అదేవిధంగా మనకు వైఎస్ఆర్ డిస్టిక్ కడప ఈ ప్రాంతాలలో కూడా మనకు తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ అన్నమయ్య డిస్టిక్, అదేవిధంగా సత్యసాయి, చిత్తూరు, తిరుపతి ఈ ప్రాంతాలలో కూడా మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో అయితే భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే నేటి నుంచి ఈరోజు రాత్రికి కనిపిస్తున్నాయి. ఈ వర్షాల జోరు అనేది మనకు జూన్ 7, 8 తేదీలో ఇంకాస్త వర్షాలు పుంజుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ వర్షాలు కూడా ముఖ్యంగా రాయలసీమ సరిహద్దు ప్రాంతంలో భారీగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు చూపిస్తుంది. రాయలసీమలో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి ఈ మ్యాప్ గమనించండి. అనంతపురం కావచ్చు, కర్నూలు జిల్లా కావచ్చు, నంద్యాల జిల్లా కావచ్చు, వైఎస్ఆర్ డిస్టిక్ కడప కావచ్చు, అన్నమయ్య డిస్టిక్ కావచ్చు, శ్రీ సదేశ డిస్టిక్ కావచ్చు, చిత్తూరు కావచ్చు, తిరుపతి కావచ్చు ఈ ప్రాంతాలలో, అదేవిధంగా నెల్లూరు, బాపట్ల, అదేవిధంగా ప్రకాశం జిల్లా ఈ ప్రాంతాలలో మనకు జూన్ 7, 8 తేదీల్లో భారీ వర్షాలు ఖచ్చితంగా నమోదయ్యే అవకాశం అయితే ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తుంది. జూన్ 7, 8 తేదీల్లో ఈ ప్రాంతాలలో ఖచ్చితంగా రాయలసీమ ఈ సరిహద్దు ఇప్పుడు చెప్పుకున్న ప్రాంతాల్లో ఖచ్చితంగా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తూ ఉంది. మనకు ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం 7, 8 తేదీలో వర్షాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ ప్రాంతంలో మాకు వర్షాలు పడలేదు అనేది కూడా అనొచ్చు. ఇప్పుడున్న వెదర్ మోడల్స్ అన్నీ బేస్ చేసుకొని మనకు ఫ్యూచర్లో అంటే రేపు ఎలా ఉంటుంది, ఎల్లుండి ఎలా ఉంటుంది, డే ఆఫ్టర్ టుమారో ఎలా ఉంటుంది, ఈ విధంగా మనకు 10-15 రోజుల ముందు వాతావరణం చెప్తున్నాము. అంతలోగా మనకు ఈ వాతావరణంలో ఎలాంటి మార్పు అన్నా సంభవించి వర్షాలు మనం పడిన దగ్గర పడకపోవచ్చు, వేరే దగ్గర పడవచ్చు. ఇలాంటి సహజమైన మనకు వాతావరణంలో ఇలాంటి సహజమైన మార్పులు జరుగుతాయి. అవి మీరు గమనించాలి. ఖచ్చితంగా పడుతుందని ఎవరు చెప్పలేరు. మనం ఏం దేవుళ్ళం కాదు. మనం చెప్పేది మనకు ఒక రఫ్గా ఒక 80% వరకు మనం అజ్యూమ్ చేసి గెస్ చేసి ఆ విధంగా మనకు వర్షాలు ఉండవచ్చు, ఆ ప్రాంతాల్లో పడవచ్చు అనేసి గెస్ చేసి చెప్పగలము.
తెలంగాణలో కూడా ఈ రోజు రాత్రికి అంటే ఇక్కడ జోగులాంబ గద్వాల్ కావచ్చు, నగర్ కర్నూలు కావచ్చు, వనపర్తి, నారాయణపేట, అదేవిధంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ ఈ ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఈరోజు జూన్ 6వ తేదీ నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. జూన్ 7, 8 తేదీల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, ముఖ్యంగా ఇక్కడ జోగులాంబ గద్వాల్ కావచ్చు, నగర్ కర్నూలు, వనపర్తి, రంగారెడ్డి, హైదరాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో కూడా మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. మహబూబ్ నగర్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, అదేవిధంగా మెదక్, నిజామాబాద్, అదేవిధంగా మేడ్చల్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట ఈ ప్రాంతాలలో మనకు జూన్ 7, 8 తేదీల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. కనుక కాస్తంత అప్రమత్తంగా ఉండండి. ఈ వర్షాలు మనకు మెల్లగా ఉత్తర తెలంగాణ, అదేవిధంగా దక్షిణ తెలంగాణ, అదేవిధంగా పడమర తెలంగాణలో మంచి వర్షాలు 7, 8 తేదీలో మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూడా మధ్యాంధ్రలో తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలు, అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా మనకు అక్కడక్కడ చెల్లాచెదురుగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే ఇప్పుడున్న వెదర్ మోడల్ ప్రకారం కనిపిస్తూ ఉంది. కానీ రాయలసీమలో మటుకు మనకు నేటి నుంచి వర్షాల జోరు పెరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మీ కామెంట్కి నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి.